అది ఒక గోడౌన్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అలాగే అనుకూల మీడియాలో వచ్చింది. కొంతమంది నాయకులు అయితే అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, అక్కడ భారీ ఎత్తున ఆ ప్రకృతికి సంబంధించినటువంటి విధ్వంసం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాపీగా వచ్చి అద్భుతమైంది, ఇది నేనే తీసుకొచ్చానని చెప్పారు. అంటే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి, సమన్వయం ఉంటుందా లేదో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న సందర్భంలో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి విపత్తుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు దరిచేరకుండా అడ్డుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు, అప్రమత్తతోటి కూడినటువంటి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి సందర్భాల్లో కూడా రాజకీయాలు చేయడం, అసలు ఈ ప్రకృతి వైపరీత్యాలకే కారణం ప్రభుత్వాలని చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియడం లేదు. ప్రజలు కూడా దీని మీద ఆలోచిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటటువంటిది. దీని మీదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి పాల్గొనేందుకు మిరుపుల మహేష్ గారు జనసేన ఇన్ఛార్జ్, అలాగే విజయ్ కిరణ్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్, వీరు జూమ్లో ఉన్నారు. వీరితో పాటు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కట్టా కార్తిక్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి చంద్రబాబు నాయుడు వల్లే మంతా తుఫాన్ వచ్చింది, ఈ తుఫానికి గల కారణాలు చంద్రబాబు నాయుడే, రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఏ ఇష్యూ జరిగినా దానికి కారణం చంద్రబాబు నాయుడే. నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటో లేకపోతే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఈ రీజనల్ కోఆర్డినేటర్స్తో జరిగినటువంటి కార్యక్రమం. సో ఏదైనప్పుడు కూడా వారు దాదాపు ఒక 11 నిమిషాల కొన్ని సెకండ్లు మాట్లాడారనమాట. సో ఈ మాటలకు సంబంధించి మీకు ఏమైనా అర్థమైందా? ఏంటి అసలు వారి ఉద్దేశం ఏంటి? అంటే వారు ఏదో చెప్పబోయి ఇలా చెప్పారా ఏంటి, ఏమై ఉండొచ్చు అంటారు? ఎస్, గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా, మీ ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా. వాస్తవానికి వివేక హత్య కేసుకి కారణం చంద్రబాబు నాయుడు గారు, సునీతమ్మ పోరాటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తిరుమలమ్మ తిరుగుబాటుకి కారణం చంద్రబాబు నాయుడు గారు, విజయమ్మతో ఆస్తి గొడవ వెనకాల కారణం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు తుఫాను వెనక కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ విషయాన్ని ఇలా ప్రచారం చేయటమే తన ఓటమికి కారణం అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. నాకు గతంలో షర్మిలమ్మ గారు చెప్పినటువంటి కామెంట్స్ గుర్తొస్తా ఉన్నాయి. ఆయనకి ఒక అద్దం పంపిస్తాను, లేదా ఆయన ఫేసు అద్దంలో చూసుకోవాలి, ఆయన కళ్ళలో కూడా చంద్రబాబు నాయుడే గుర్తొస్తున్నట్టున్నాడు, అన్ని విషయాల్లో కూడా ప్రధానికి చంద్రబాబు నాయుడికి పోయటం అనేది దానికి అలవాటుగా మారిపోయింది. దేన్ని విమర్శించాలి, దేన్ని ప్రశ్నించాలి, దేన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేది నాయకుడు తెలియాలి. తుఫాను ఎవరైనా తీసుకొస్తారా? అందరూ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తుఫాను తెచ్చుకొని కష్టాలు కొని తెచ్చుకుంటారా ఎవరైనా? నిజానికి తుఫాను సందర్భంగా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు బాగుందా బాగలేదా? స్థాయి కార్యక్రమాలు సరిగా జరుగుతున్నాయా లేదా? పేదల కష్టాలేంటి, జరిగిన నష్టం ఏంటి, దాని ప్రభుత్వం చేయాల్సినటువంటి పనేంటి? ఇది ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన డిమాండ్. అవసరమైతే గ్రౌండ్ లోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ప్యారిస్ లో రివ్యూ చేశారు? తుఫాన్ దక్కింది కదా, పవన్ కళ్యాణ్ గారు నిన్న బురదలో తిరిగారు కదా, రైతులతో మాట్లాడారు కదా, కౌలు రైతులతో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రౌండ్ లోకి వెళ్ళి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరికీ న్యాయం చేయటం అనేది కుదిరే పని కాదు. ఇప్పుడు తుఫాన్ సందర్భంగా ఎవరో ఒక్కరిని ప్రభుత్వం విస్మరించే అవకాశం ఉంటుంది, ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎత్తి చూపి, ఇదిగో ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఇదిగో ఈ పంటలను ఆదుకోవాలి, ఈ రకంగా ఆదుకోవాలి అని మాట్లాడే ప్రయత్నం చేయాలి. అవసరమైతే పార్టీ తరఫున తన తరఫున ఏదైనా సహాయం చేసే ప్రయత్నం కూడా చేయాలి. తుఫాను బాధితులకు ₹1 పరిహారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించవచ్చు కదా. నేను ప్రకటిస్తారు అని నేను అనుకున్నా, రివ్యూ పెట్టారంటే ప్రకటిస్తారనుకున్నాను. నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన విమర్శ ఏంటి? రాష్ట్రంలో తుఫాను వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్యాలెస్ లో, ఈ ప్యాలెస్ లో ఉన్నారా, బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారా అనేటువంటి విమర్శ వచ్చింది. సరే, మొత్తానికి ఆ విమర్శల తర్వాతైనా జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ తర్వాతైనా బయటకు వచ్చారు, ప్యాలెస్ నుంచి కనీసం నాయకులతో రివ్యూ చేశారు. తుఫాను కంటే ముందే వాళ్ళ పార్టీ శ్రేణులకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అని అఫీషియల్ గా పిలిపించుంటే చాలా బాగుండు. పునరావాస కేంద్రాలు సందర్శన చేసి అక్కడ ప్రభుత్వం ఏమైనా లోటుపాట్లు చేస్తా ఉంటే సరైన భోజన సదుపాయాలు, సరైనటువంటి మంచినీటి సదుపాయాలు ఎక్కడైనా కల్పించట్లేదు అనుకోండి, ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయనుకోండి, ఆ పొరపాటును ఎత్తి చూపుతూ అవసరమైతే వాళ్లే కొన్ని పునరావాస కేంద్రాలు పార్టీ తరఫున పెట్టి, ఎందుకంటే తుఫాను ప్రభావిత గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు, వైసీపీ సంబంధించిన ఓటర్లు కూడా ఉంటారు, సానుభూతి పనులు కూడా ఉంటారు. వాళ్ళ కోసం అవసరమైతే పార్టీ తరఫున పునరావాస కేంద్రాలు పెట్టి, అంజలి కేంద్రాలు పెట్టి, అన్నదాన కేంద్రాలు పెట్టి వాళ్ళని హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నం నిజానికి వైసీపీ చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు.
పైగా తుఫాన్ తర్వాత వచ్చేసి విమర్శలు గుప్పించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నారు. ఈ విమర్శలు ఏదో ప్యాలెస్ లో కూర్చోకుండా గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ చేస్తుంటే దానికి వ్యాలిడిటీ ఉండేదే అని నేను అనుకుంటున్నాను. పైగా కొంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి తుఫానికి కారణం అని చెప్పిన ఒక మాటతోటి ఆయన మిగతా ఉపన్యాసం అంతా పక్కకు పోయింది. అంటే ఏం మరి జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళలో తేడా ఉందా, ఆయన ఆలోచనలోనే తేడా ఉందా, ఆయన గైడ్ చేయడంలో తేడా ఉందా అని తెలియదు. నిజానికి కొంతమంది వైసీపీ నాయకులు బాగానే స్పందించారు, గ్రౌండ్ లో కొంత తిరిగే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పార్టీగా చూసినప్పుడు, ఓవరాల్ గా పార్టీగా చూసినప్పుడు మాత్రం ఈ తుఫాన్ సమయంలో పేక్ ప్రచారాలు ఏందండి, బుడమేరు పొంగిందని ఒక ప్రచారం చేసుకొస్తారు, లేదా ఇంకోటి ప్రచారం తీసుకొస్తారు. ఇది నాన్ సెన్స్ అని నేను చెప్పేసి అనుకుంటున్నాను. ఒక బాధ్యతలైన ఒక రాజకీయ పార్టీయో బాధ్యత అంటే ఇక్కడ ఒకటి అంటే కార్తిక్ గారు ఇక్కడ ఏంటి అంటే, సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే, సరే వైఫరీత్యాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి అంటగట్టారు లేదా పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటితో పాటు పంటలకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో రైతుల విషయంలో మేము చేసినంతగా ఎవరూ చేయలేదు. గతంలో మేము రైతులకు సంబంధించి చాలా వరకు ఈ క్రాప్ విధానం పెట్టి చాలా పారదర్శకంగా కొనుగోలు చేసామని చెప్పేసి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని చెప్పేసి, ఇన్సూరెన్స్లు ఇచ్చామని చెప్పేసి, సో వీటన్నిటిని కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మీరు చూసారా, నిజమేనా? అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవేనా? సో ఈ సందర్భంలో అవి మాట్లాడడం వల్ల రైతుల అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? సరే, రాజకీయ నాయకుడిగా రైతుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఆయన ట్రై చేస్తాడు, కాదు అని చెప్పుకోలేం. ఏ నాయకుడైనా క్రియేటివ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తాడు. తను చేసిన దాన్ని కొద్దిగా ఎక్కువ చేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడు. దాన్ని చెప్పుకోవడం నేను తప్పుబాటుని. పైగా ఆ విచారణ లేదో రైతులకు తెలుసు. మొన్న పంటల బీమా మీద పార్లమెంట్ లో జరిగిన ప్రకటన మీకు తెలుసు, రైతులకి తెలుసు, రాష్ట్రానికి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా నేను వాటి మీద ఎక్కువ విమర్శ జోలికి వెళ్ళను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇవ్వంది కూడా కలుపుకొని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రివ్యూని ప్యాలెస్ లో కాకుండా గ్రౌండ్ లోకి వెళ్ళి చేస్తుంటే చాలా బాగుందని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన కనుక నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఇగో ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ప్రభుత్వం ఆదుకోవాలని చేస్తుంటే బాగుండేదనేది. సహజంగా అధికారంలో ఉన్నవారు కన్ను మీద కనపడదు, వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్ళరు. కానీ అధికారంలో ఉన్నవారు గ్రౌండ్ లోకి వెళ్తున్నారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ సమయంలో రాత్రింబవళ్ళు కష్టపడ్డటువంటి విషయాన్ని మనం కళ్ళ ముందు చూసాం. ఆర్టీజీఎస్ ఆఫీసులో కూర్చున్నారు, తుఫాన్ తగ్గిన తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళి సర్వే చేసే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నిజానికి ఆయన స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో, డిప్యూటీ సీఎం అనేది పక్కన పెడితే ఆయన గ్రౌండ్ లోకి వెళ్తే జనాన్ని సమీకరణ అవుతారో తెలుసు. కానీ అవన్నీ పక్కన పెట్టి బురదలో తిరుగుతూ కౌలు రైతులతో మాట్లాడుతూ మీ కౌలు రైతుల సమస్యలు నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినటువంటి రిజల్ట్స్ కూడా మనం చూసాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళరు? ఆయన పబ్లిక్ వాస్తవానికి నెగటివిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఘోరమైనటువంటి ఓటమిలోని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చినా సరే ఎందుకని వెళ్ళరు అనేటువంటిది. ఎన్నాళ్ళు ఇంకా ప్యాలెస్ లో పట్టుకుని కూర్చుంటారు? ఈ ప్యాలెస్ లో పట్టుకుని కూర్చోవడమే జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చింది. ఓకే, వెర్పూర్ మహేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఈ క్రాప్కి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది.